నమస్తే. జై గురు. నమస్కారం అండి. నమస్తే గిరిజీ గారు. నమస్తే గురువు గారు, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. ఫైన్ ఫైన్. గిరిజీ గారు జాయిన్ అయ్యే చాలా రోజులకి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్కారం అండి. క్లాస్ ఉంది అనేసరికల్లా ఏదో చాలా ఎనర్జీ వచ్చేస్తుందండి. నైస్ నైస్ నైస్, వెరీ గుడ్. అందరికీ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే, అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. థ్యాంక్ యూ. విల్ స్టార్ట్ విత్ ప్రేయర్. మొదలెడదాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती श्रीनाम वित्रियवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम् हवं देवी जुजुषाण कृताचिषग्माम्नो वाचमुषति शृणोतु बृहस्पते अति यदर्यो अर्हाद्युमत् विभाति क्रतुमज्जनेषु यद्दीदय चवसत्त प्रजात तदस्मात् द्रविणं देहि चित्रम्. ओम श्री महागणाधिपतये नमः. श्री सरस्वती महादेव्यै नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः. ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि. सद्गुरुं तं नमामि. सद्गुरुं तं नमामि. ओम कृष्ण कृष्णा महायोगिन् भक्तानां अभयंकर गोविंदं परमानंदं सर्वं मे वशमानय. ओम सच्चिदानंद रूपाय कृष्णाय अक्लिष्टकर्मणे नमो वेदांत वेद्याय गुरवे बुद्धिसाक्षिणे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम श्री परमात्मने नमः. ओम श्री कृष्ण परब्रह्मणे नमः.
అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము చూస్తున్నాము. జ్ఞాన విజ్ఞాన యోగంలో మనము క్రితం క్లాసులో 17వ శ్లోకం చూసాము. ఇవాళ 18 శ్లోకం చూద్దాము. ఓకే, ఒకసారి ఆ శ్లోకాన్ని అందాము. సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. ఉదారాः సర్వ ఏవైతే జ్ఞానీ తాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవా ఉత్తమాం గతిం. జ్ఞాని తాలూకా ఆ స్టేటస్ ని గురించి, జ్ఞానికి భగవంతునికి ఉండేటువంటి అభేదము గురించి పరమాత్మ మనకి తెలియజేస్తున్నారు. క్రితంసారి చూసాము, ఉత్కృష్టులైనటువంటి వాళ్ళు, సుకృతులైనటువంటి వాళ్ళు, ఉత్తములైనటువంటి వాళ్ళు 4 రకాలుగా ఉంటారు అనేటువంటిది జనాహ సుకృతినోర్జున 4 రకములుగా కేటగిరైజ్ చేశారు. వీళ్ళందరూ కూడా ఉత్తములైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా భక్తులే. వాళ్ళను సుకృతులు అని అన్నారనమాట. వాళ్ళు అదే పుణ్యాత్ములు. వాళ్ళు సుకృతులు అంటే మంచి కర్మలు చేయనటువంటి వాళ్ళు, లేదా పుణ్యాత్ములు, లేదా భక్తులు, ఇలాగే మనం వాటిని అనుకున్నాము. వారిని 4 రకాలుగా కేటగిరైజ్ చేశారు. ఒక్క నిమిషము, ఫోన్ వస్తున్నారు. ఓకే, సో పరమాత్మ 4 రకాలైనటువంటి పుణ్యాత్మల గురించి మనకి చెప్పన్నారు. ఎవరు వాళ్ళు అని అంటే, చతుర్విధ భజంతే మాం, 4 రకాలుగా నన్ను భజిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు అని అంటే ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థి, జ్ఞాని. సో క్రితం క్లాసులో కూడా వీటి గురించి చూసుకున్నాము. దీంట్లో జ్ఞాని గురించి ఉత్కృష్టంగా పరమాత్మ చెప్తున్నారు. ఇందులో వాళ్ళల్లో తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. అయితే ఆ 4 రకాలైనటువంటి ఉండేటువంటి పుణ్యాత్ములలో, భక్తులలో 4 కూడా భక్తులే. కానీ ఆ 4లో కూడా జ్ఞాని అత్యుత్తమైనటువంటి, ఇష్టమైనటువంటి వాడు. ప్రియోహి జ్ఞానిన అత్యర్థం, నాకు చాలా ఉత్తమమైనటువంటి వాడు, నాకు చాలా ప్రియమైనటువంటి వాడు ఆ జ్ఞాని. ఎందుకు అనంటే, ఆ జ్ఞాని ఎలా ఉంటాడు అనంటే ఏకభక్తిర్ నిత్యయుక్త, మళ్ళీ కాకుండా ప్రియ అనేటువంటి వచనాలను పరమాత్మ చెప్పారు. జ్ఞాని అందులో శ్రేష్ఠుడు. ఎలా అనగా ఆయన ఏకభక్తి అంటే విశేషమైనటువంటి భక్తి, అన్యమైనటువంటి భక్తి లేదు. సర్వవేళ సర్వావస్థల యందు సర్వత్రా అంతటా ఉన్నటువంటిది నేనే, పరమాత్మనే అనేటువంటి దృష్టితో ఉంటాడు ఆయన. నాకు జ్ఞానికి అభేదము అనేటువంటి విషయాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా ఏం చెప్తున్నారు అని అంటే, అట్లయినచో ఆ మిగిలిన కేటగిరీస్ ఉన్నారు కదా, 3 రకాలైనటువంటి భక్తులు ఉన్నారు. ఎవరు? ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసు అనేటువంటి 3 భక్తులు ఉన్నారు. మరి వాళ్ళు అతనికి ప్రియులు కాదా? భగవంతుడికి ప్రియులు కాదా? అట్లు కాక అట్లు కాదు, మరి ఏమి అనేటువంటిది వస్తుంది. నా తర్హి ఆర్తాదయ త్రయో వాసుదేవస్య ప్రియా నకిం తర్హి. అవతారికలో శంకర్లు చెప్తున్నారు అనమాట. అట్లయినచో ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసి ఈ 3 కేటగిరీలు ఉన్నారు కదా, జ్ఞాని కాకుండా మిగిలిన 3 కేటగిరీలు కూడా అనే 3 భక్తులు వాసుదేవునకు ప్రియులు కాదా? వాళ్ళు ఇష్టమైనటువంటి వాళ్ళు కాదా? అట్లు కాదు, అలా కాదు అని చెప్తున్నారు. మరి ఏమి అంటే తర్వాత ఈ శ్లోకంలో ఇంకా జ్ఞాని గురించి, ఉత్కృష్టతను గురించి, మిగిలిన వాళ్ళ గురించి కొంచెం డిస్టింక్షన్ చెప్తూ, ఎందుకంటే ఇది మనము
ఒక భావాన్ని, ఒక తత్వాన్ని అర్థం చేసుకోవాలి. సర్వము వాసుదేవుడే ఉండేటువంటిది. కానీ మనుష్యులలో ఉండేటువంటి ఈ గుణ భేదముల వల్ల, ఎందుకంటే మనస్సుకే కదా గుణాల భేదాలను. శరీరం ఎలాగో, నేను శరీరం కాదు అర్థమైంది, నేను మనస్సు కాదు అర్థమైంది, కానీ మనస్సుతో మమేకమై ఉన్నాము. మనస్సుతో మమేకమై ఉన్నాము, ఇంకా దేహాత్మ భావన పరిపూర్ణంగా తొలగలేదు. దేహమే నేను అనుకొని బతుకుతున్నాము, మనస్సే నేను అనుకొని బతుకుతున్నాము. కానీ సాధనలో ఉన్నాము, తెలుసుకునేటువంటి తత్వం ఉంది. ఆర్తులుగా ఉన్నటువంటి వాడు భక్తుడే, జిజ్ఞాసువుగా ఉన్నవాడు కూడా భక్తుడే. ఆ రకమైనటువంటి భక్తుడుగా ఉండేటువంటి వాళ్ళు, జిజ్ఞాసు తెలుసుకుందాం అనేటువంటి వాడు కూడా భక్తుడే. వీళ్ళు ముగ్గురు కూడా భక్తులే. కానీ వీళ్ళకి జ్ఞానికి ఒక డిస్టింక్షన్ ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తూ వాళ్ళ ముగ్గురు స్టేటస్ ఏంటి అనేటువంటి విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో ఇంకా మనకి ముందుకు తీసుకెళ్తున్నారు. ఏం చెప్తున్నారు అని అంటే, ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞాని తు ఆత్మైవ మే మతం. ఉదారాహ సర్వ ఏవైతే, ఈ అందరూ కూడా, ఈ భక్తులందరూ కూడా, దీస్ 4 kinds of men, all these 4 kinds of devotees are all నోబుల్. ఉదారాహ, ఉదారులే. ఉదారము అని అంటే ఉదారమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు. ఉదారాహ అంటే ఉత్కృష్టాహ సర్వ ఏవ ఏతే త్రయః. ఈ 3 రకాలైనటువంటి భక్తులు ఉన్నవారు అందరూ కూడా ఉత్కృష్టమైనటువంటి వారే. అలాగనే వాళ్ళు కించపరచడానికి లేదు. అయ్యో నేను ఆర్తభక్తి చేస్తున్నానండి, లేదా నేను జిజ్ఞాస భక్తి చేస్తున్నానండి, లేదా నేను అర్థార్థ భక్తి చేస్తున్నాను, అలాగైతే నేను భగవంతుడు దొరకడా, భగవంతుడి కంటే నేను దూరంగా ఉన్నానా, అయ్యో నేను ఎప్పుడు జ్ఞానం అవుతానండి అన్ని బాధపడవలసినటువంటి అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే అసలు భగవంతుణ్ణి ఏ రకంగా ఉన్నా, ఏ కాలంలోనందైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వాడు మహా ప్రియమైనటువంటి వాడే. ఎందుకంటే హీఈస్ అబౌట్ టు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్. అసలు అటైన్ చెయ్యడం అనేటువంటిది ఏమి ఉండదు ఇక్కడ. మనం చెప్పుకుందికి మాట్లాడుకుందికి కొంత భేదం అనేటువంటిది చూస్తున్నాం, కానీ అసలు భేదము అనేటువంటిది లేదు. ఎందుకంటే మనం అందరం కూడా ఆత్మస్వరూపమే, మనం అందరం కూడా ఆత్మనిష్ఠులమే, మనమే అది అయి ఉన్నాము. ఈ జ్ఞాని కూడా నేను ఏదో భగవంతుడితో కలవాలి, నేను ఏకభక్తి చెయ్యాలి అనేటువంటి తలంపు ఉండదు. ఎందుకంటే అంతకు ముందు కూడా ఏం చెప్పాడు అని అంటే, నిత్యయుక్త జ్ఞాని. జ్ఞాని అనేటువంటి వాడు నిత్యయుక్త, ఎల్లప్పుడూ ఆయనతో ఉండేటువంటి వాడే. మరి ఇంకా పైపెచ్చి జ్ఞానికి నేను భగవంతుని పొందాలి, నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది ఏం ఉండదు. జ్ఞాని అని అంటే అలా ఉంటాడు. ఉదాసీనవ తాసీనో గుణేరియో నా విచాల్యతే, అది తర్వాత శ్లోకాల్లో కూడా చెప్తారు. ఉదాసీనుల్లా ఉంటాడు అంటే ఏమీ పట్టనట్టుగా ఉంటాడు. ఎందుకంటే అతను ఎల్లప్పుడూ కూడా తన తత్వంతో తను ఉంటాడు, తన ఆత్మతో తను ఉంటాడు. అభేద దృష్టి అనేటువంటిది ఉంటుంది. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఆత్మ జ్ఞానములో నిశ్చలముగా నిలకడగా ఉండేటువంటి ఆ యోగి సర్వత్రా కూడా, అంతటా కూడా ఆ ఈశ్వరుణ్ణే, ఆ ఆత్మనే తనను తానుగా అందరిలో చూసుకుంటాడు. తనను తానుగా చూసుకుంటున్నాడంటే ఆ తాను ఈశ్వరునకు అభేదమే. తనతో పాటు తాను ఉంటాడు అంటే తను భగవంతుడితో ఉంటాడు. అదే చెప్తున్నాడు పరమాత్మ కూడా. ఎందుకంటే ఆయన నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే, విశిష్టమైనటువంటి వాడు. అందువల్ల ఇంకా ఏమైతే చెప్తున్నారు, జ్ఞాని తు ఆత్మైవ మే మతం. అందువల్ల జ్ఞాని అనేటువంటి వాడు ఆత్మైవ మే మతం, నా యొక్క ఆత్మే, నేనే ఆత్మయే అనేటువంటిది నా అభిమతము. మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు కూడా ఏదో ఒక క్షణమునందు భగవంతుని తాలూకా తలంపు ఉంటుంది. వాళ్ళు ఆ క్షణంలో, సంసారంలో ఉండేటువంటి వాళ్ళకి భగవంతుణ్ణి ఆ క్షణంలో గుర్తుకు తెచ్చుకోవడం కూడా చాలా విశేషమే. ఎందుకంటే తానై అది అయ్యున్నాను అనేటువంటిది ఒక మరుపు, ఒక మరిచిపోవడం అనమాట. ఏదో కాలానుగతంగా, ఏదో ప్రకృతితో మమేకమైపోయి తనముల గుణ ప్రవాహానికి లోనయ్యి భగవంతుణ్ణి ఆ క్షణంలో మర్చిపోతున్నాడు. కానీ ఎప్పుడైతే పరమాత్మ తన నిజస్థితిని, అంటే తన తాలూకా ఆత్మతత్వమునందు ఉన్నటువంటిది నేనే, సర్వత్రా ఉన్నటువంటిది నేనే అనేటువంటి దాన్ని గుర్తు చేస్తున్నాడు అనమాట. మనం మర్చిపోయాము. మనము అనుకున్నాము చిన్నప్పుడు దొంగలు ఆ రాజకుమారుని ఎత్తుకుపోతే తను ఎలాగైతే రాజకుమారుడు అనేటువంటిది ఆ పెరిగిన వాతావరణం వల్ల మర్చిపోయాడో, తను దొంగ అనుకొని జీవిస్తున్నాడో, ఎలాగైతే ఆ సింహపు పిల్ల
అక్కడ తిరిగేటువంటి జింకలతోని వాటితోని తిరిగినప్పుడు అది తనను తాను మర్చిపోయి వాటితో తిరిగిందో, ఏ విధంగా తను కాదనుకొని తిరిగిందో, ఆ సింహము పిల్ల ఆ పులో సింహం ఆ కథ ఉన్నది కదా, అది మర్చిపోయినప్పుడు తనని తాను మర్చిపోయి వెళ్తున్నప్పుడు మరొక సింహం వచ్చి తనని గుర్తు చేసినట్టుగా, నువ్వు సింహానివే అని గుర్తు చేసినట్టుగా, మనం ఏంటంటే మనం ఆత్మస్వరూపులం అయినప్పటికీ కూడా మనము భగవంతునితో అనుసంధానం నిత్యము ఉంటూ ఆత్మతత్వం అయినప్పటికీ కూడా మనము ఈ సంసారంలో తిరగడం వల్ల మనం మర్చిపోవడం వల్ల మనకి భగవంతుడు గుర్తు రావట్లే. కానీ అప్పుడప్పుడు ఏదో ఆపద సంభవించినప్పుడు, ఏదో కోరిక రూపంగా ఉన్నప్పుడు, ఏదో తెలుసుకుందాం అనుకున్నప్పుడు మళ్ళీ అప్పుడైనా మనం భగవంతుని తెలుసుకుంటాం. అందువల్ల మనము ఆ క్షణ రూపంలో ఆ క్షణంలోనైనా భగవంతుని తలుచుకుంటాము అని అంటే ఉదారాహ, వాళ్ళు కూడా ఉదారమైనటువంటి వాళ్ళే. ఉదారము అని అంటే ఉత్కృష్టమైనటువంటి వాడే, గొప్పవాళ్లే. ఈ ముగ్గురు కూడా నాకు ప్రీతి ప్రాతులే. వీళ్ళందరూ కూడా నాకు ఇష్టమైనటువంటి వాళ్ళే. ఉదారాహ సర్వ ఏవైతి అని చెప్తూ ఈ ముగ్గురు కూడా నాకు ప్రీతి పాత్రులే అని అర్థము. ఎలా అనగా నా భక్తుడు ఎవడైనాను వాసుదేవుడు నాకు ప్రియుడు కానివాడు లేడు. కానీ ఇక్కడ ఒక్క విశేషణ మాత్రం చెప్తున్నాను అనమాట. జ్ఞాని నాకు అతిశయించి ప్రియుడగును అనేది జ్ఞాని యొక్క ప్రత్యేకత. అర్థ సహి కచ్చిత్ మద్భక్తో మమ వాసుదేవస్య అప్రియో భవతి, జ్ఞానీతో అత్యర్థం ప్రియో భవతి ఇది విశేష. కానీ జ్ఞాని అనేటువంటి వాడు మాత్రము నాకు అత్యంతమైనటువంటి ప్రియుడు. ఎందుకు జ్ఞాని అనేటువంటి వాడు ఎందుకు ప్రియమైనటువంటి వాడు? ఇంకా పరమాత్మ చెప్తున్నారు ఎందుకు ప్రియమైనటువంటి వాడు అంటే తత్కస్మాత్ ఇది ఆహా, అది ఎందువలన ఎందుకంటే మనము ఆత్తో జిజ్ఞాసురర్థార్థిగా ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానము అనేటువంటిది ఎప్పుడైతే పండిందో, ఎప్పుడైతే కంప్లీట్ గా మనకి నిత్య అనిత్య వస్తు వివేకం వచ్చిందో, ఆత్మ అనాత్మ వివేకం అనేటువంటిది వచ్చిందో, సత్య అసత్య వస్తు భేదం తెలిసిందో, అంటే అన్నిటి యందు కూడా మనము ఉండేటువంటి సద్రూపమైనటువంటి దాన్ని దర్శించగలుగుతున్నామో, దర్శించడం అంటే మనకు అనుభవంలోకి వస్తున్నదో, ఏది చూసినా, ఏది తలచినా, ఏది విన్నా మనకి అది పరమాత్మే, భగవంతుడే ఈ రూపమునందున్నాడు. స్వరూపానికిను తత్వానికి ఉన్న భేదం క్రితం క్లాసులో మనం చూసినట్టుగా ఏ స్వరూపాన్ని చూసినా అది ఈశ్వర స్వరూపముగానే మనకి అనుభవానికి వచ్చినప్పుడు వాడు జ్ఞాని అవుతాడు. అది ఎందువలన అని అంటే ఇంకా చెప్తున్నాను అనమాట. జ్ఞాని అంటే ఈ ఆత్మ జిజ్ఞాసుల అర్థార్థి తొలగిపోతారు, అంటే డిజాల్వ్ అయిపోతారు, ఇంకా వాళ్ళు మిగలరు. వాళ్ళు సర్వము వాసుదేవుడే అనేటువంటి తెలుస్తుంది. ఆ తర్వాత శ్లోకంలో కూడా జ్ఞాని గురించి చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే అది ఎందువలన అనొచ్చు భగవంతుడు ఇలా చెప్తున్నారు. జ్ఞానీతు ఆత్మాయేవా, జ్ఞాని ఆత్మయే కానీ నాకంటే భిన్నుడు కాదు అనేది ఇతి మే మతః, ఇది నా తాలూకా అభిప్రాయము. మత అంటే ఇది నా యొక్క అభిప్రాయము, ఇది నా నిశ్చయము. ఇప్పుడు మనకి ఉండేటువంటి మతాలు ఉంటాయి, అంటే మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇది నేను అనుకుంటున్నానండి, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానండి, ఇది తాలూకా నా అభిప్రాయం అండి, లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందని మనం లౌకికలో అనుకుంటాం. కానీ ఇక్కడ భగవంతుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. భగవంతుడు ఒక స్టేట్మెంట్ అని అంటే ఇప్పుడు రాజుగారు చెప్పేటువంటి స్టేట్మెంట్ కిను పక్కన ఉండేటువంటి ప్రజలు, సామాన్య ప్రజలు చెప్పేటువంటి స్టేట్మెంట్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అందరూ సభలో ఉంటారు, సభలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి వాదోపవాదాలు జరుగుతాయి. రాజుగారు అన్ని విన్న తర్వాత ఇది నా అభిప్రాయం అని చెప్తారు ఆయన. అంటే అదేంటది? ఇట్ ఈస్ నథింగ్ బట్ రూలింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక శాసనం, ఇది నథింగ్ బట్ ఆయన నిశ్చయమైనటువంటి ఒక అభిప్రాయం చెప్తున్నాడు. పరమాత్మ అలా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇతి మే మతం అన్నారు. ఇది మే మతం, ఇది నా యొక్క అభిమతము, ఇది నా యొక్క అభిప్రాయము, ఇది తాలూకా నా యొక్క నిశ్చయము అని పరమాత్మ డిక్లేర్ చేశారు. అంటే అది మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు పరమాత్మ చెప్తున్నారు అని అంటే ఏం చెప్తున్నారు ఆయన? జ్ఞాని తు తాత్మైవ, జ్ఞాని నా యొక్క ఆత్మ. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఏంటి? అందరిలో ఉండేటువంటి ఆత్మస్వరూపం నేనే, అది జ్ఞానము. అంటే జ్ఞానికి భగవంతునికి అభేదం. ఎప్పుడైతే మనము ఆ జ్ఞానమునందు నెలకొని ఉన్నామో, జ్ఞానము అనేటువంటిది మనకి లైక్ దట్ ఫ్లాష్ అంటాం. ఫ్లాష్ అంటే మళ్ళీ ఏదో ఎక్కడి నుంచి ఊడిపడాలనేటువంటిది కాదు.
వి రియలైజ్ అప్పటి వరకు ఉండేటువంటి ఆ చీకటి అంతా కూడా పోయి సడన్ గా ఒక అర్థమైంది. అది వి గాట్ హోల్డ్ ఆఫ్ ఇట్. ఓ ఇంతేనా అని అనిపించింది. అంటే అదే అంటే ఆత్మదర్శనమే భగవద్ దర్శనం. చెప్తున్నారు జ్ఞానీతు ఆత్మైవ నా అన్యో మత్తః ఇతి మే మమ మతం నిశ్చయః. ఇది నా యొక్క నిశ్చయమైనటువంటి అభిప్రాయము. ఎందుకంటే ఆ జ్ఞాని అధిరోహించుటకు ప్రవర్తిల్లినటువంటి వాడు. ఇంకా స్టేట్మెంట్ ఉంది చూడండి. ఇంకా ఏం చెప్తున్నారు? ఆస్థితః అంటే స్థితమైనటువంటి వాడు, అనుష్ఠించుచున్నాడు. ఆస్థిత అంటే స్థితి అయి ఉన్నటువంటి వాడు, స్థిరపడిపోయి ఉన్నాడు. ఇప్పుడు మనకి ఆస్తి పాస్తి అంటాం మనం జనరల్ గా మాట్లాడుకుంటే. నీకెంత ఆస్తి ఉంది? మన వివాహానికి వెళ్ళినప్పుడు నీకెంత ఆస్తి ఉంది అని అడుగుతారు. అంటే ఆస్తి అంటే ఏంటి? మన దాంట్లో మనకి ధనము, కీర్తి, ఉద్యోగం ఏ పాటి సంపాదిస్తున్నాడు, ఏ పాటి ఆస్తి పాస్తులు ఉన్నాయి, పొలం పుట్ర ఏమున్నది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, లేకపోతే ఈయనకి ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఈయన తాలూకా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, లేకపోతే ఈయన తాలూకా కీర్తి ప్రతిష్టలు అంటే తాతలు ముత్తాతలు, అటేడు తరాలు ఇటేడు తరాలు, ఇదంతా కూడా ఆస్తి కింద మనం చేస్తాం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఆస్థిత. ఆ ఆస్తి ఇక్కడ భక్తుడికి జ్ఞానికి ప్రేమకు అభేదమే. నిన్న కూడా మనం చెప్పుకున్నాము. జ్ఞాని అని అంటే ప్రేమ స్వరూపమే జ్ఞానము, భక్తి స్వరూపమే జ్ఞానము. ఇది గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానము అని అంటే ఏదో శాస్త్రాలన్నీ కింద నుంచి మీదకి వర్లించడం అనేటువంటిది కాదు. ఏదో అన్ని భగవద్గీత శ్లోకాలు కంటతో పెట్టి మొదటి నుంచి చివరి వరకు వర్ణించడం, లేకపోతే మొత్తం అంతా కూడా పారాయణ చేసేయడం, లేకపోతే అన్ని స్తోత్రాలు చూడకుండా చెప్పేయడము, ఇది జ్ఞానం కాదు. చాలాసార్లు మనం అనుకున్నాము. ఇది పండితంగా అనుకుంటారు. లేకపోతే మెడలో అనేకమైనటువంటి మాలలు ధరించడం, ఏదో బాగా కట్టు కొట్టు చుట్టూ గట్టిగా పెట్టుకోవడం, లేకపోతే 4 బాగా మంచి శరీరానికి వస్త్రధారణ చేయడం, లేదా అనేకమైనటువంటి కుంకుమలు బొట్లు పెట్టుకొని ఏవో గడగడ 4 స్తోత్రాలు, అది జ్ఞానం కాదు. ఇక్కడ పరమాత్మ చెప్తున్నటువంటి జ్ఞాని కంప్లీట్ గా ఎవరు అనంటే సమదృష్టి కలిగినటువంటి వాడు, తనను తాను తెలుసుకున్నటువంటి వాడు, సర్వత్రా ఈశ్వర దర్శనము చేసినటువంటి వాడు, సమబుద్ధి కలిగినటువంటి వాడు, అందరినీ కూడా ప్రేమించగలిగినటువంటి వాడు, తను ఎల్లప్పుడూ శాంతముగా ఉంటూ అందరి ఎడలా కూడా ఆ శాంతమును ప్రదర్శించగలిగినటువంటి వాడు. ఇవి జ్ఞాని తాలూకా పండిత సమదర్శన. నిన్న కూడా చెప్పుకున్నాం. సునిచైక స్వపాకేశ. తర్వాత రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియశ్చరణ ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదమును పొందగలిగిన. ప్రసాదము అంటే లాడు కాదు, ప్రసాదము అని అంటే వడ కాదు, ప్రసాదము అని అంటే దద్దోజనం కాదు. ప్రసాదము అని అంటే రాగద్వేషములు లేకుండా పరిపూర్ణమైనటువంటి శాంతిగా విహాయ కామాన్య సర్వమైనటువంటి కామనలు త్యజించినటువంటి వాడు. పుమాన్ శరతి నిస్పృహ అంటే ఏమాత్రము మానాభిమానములు లేకుండా, స్పృహ లేకుండా. అంటే స్పృహ అంటే ఏంటి? భేదభావం అనేటువంటి దృష్టి. వీడు నావాడు, వీడు తక్కువ కులం వాడు, వీడు ఎక్కువ కులం వాడు, లేకపోతే వీడు ధనకుడు, వీడు పేదవాడు, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, లేకపోతే వీడు భక్తుడు, వీడు మంచివాడు కాదు చెడ్డవాడు, ఇలాంటి భేదభావం ఏమీ లేనటువంటి వాడు జ్ఞాని. ఆ జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. అది మనం పట్టుకోవాల్సింది, అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ జ్ఞాని తూ తాత్మైవ, నేనే, నా యొక్క ఆత్మస్వరూపమే. అంటే భగవంతుడు ఇతి నా మత అన్నాడు. ఇది నా మతము, నిత్యము. అంటే ఆ రకమైనటువంటి భేద దృష్టి లేని సమత్వమును దర్శించగలిగినటువంటిది, నిత్యయుక్తుడైనటువంటిది, ఏకభక్తి అయినటువంటి వాడు జ్ఞాని. నాట్ సంబడి హూ కెన్ చాంట్ సో మెనీ శ్లోకాస్ అట్ వన్ సెట్, లేకపోతే ఇక్కడ ఏదో 1,00,000 గాయత్రి చేసినటువంటి భక్తులు కాదు. భక్తులు అని అంటే అది అహంకారము, లేకపోతే రియలైజేషన్ లేనటువంటి జ్ఞానం ఉపయోగం లేదు. ఆత్మజ్ఞానము లేకపోతే తెలియనటువంటి జ్ఞానము, అందులో తత్వము తెలియనటువంటి జ్ఞానము మామూలుగా పుస్తకాల ద్వారా, శ్రవణం ద్వారా, లేకపోతే వీటి ద్వారా, లేకపోతే గూగుల్లో ప్రదర్శించేటటువంటి జ్ఞానం ఆ జ్ఞానం కాదు. ఇది దయచేసి మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ చెప్తున్నటువంటిది ఏమిటి అని అంటే ఆస్థిత సహి యుక్తాత్మ. ఆస్తి, వీడి ఆస్తి ఏంటి? జ్ఞాని తాలూకా ఆస్తి ఏంటంటే నాతో కూడి ఉంటాడు, నన్ను పొంది ఉంటాడు. ఆస్థిత సహి యుక్తాత్మ. యుక్తము. ఆత్మ అంటే అతని తాలూకా ఆత్మ అంటే తన స్వరూపము. ఆత్మ అంటే స్వరూపము.
ఆత్మ అంటే ఎసెన్స్. ఆత్మ అనంటే పరిపూర్ణమైనటువంటి ఆ తత్వము. ఆ మనుషులు అంటే మనుషులలో ఉండేటువంటి ఆ ఎసెన్స్ అంతా కూడా ఆత్మస్వరూపమే. ఆత్మే తత్వం, ఆత్మే ఎసెన్స్. ఇప్పుడు అన్ని రకాలైనటువంటి నదులలోని, సముద్రంలోని, లేకపోతే మంచులోని ఉండేటువంటి ఎసెన్స్ ఏంటి? అనేక రూపములుగా సముద్రంలోను, చెరువుల్లోను, మంచులోను, మేఘముల్లోను అన్నిట్లో ఉండేటువంటి తత్వం ఏమిటి? నీరే. ఒక చోట గంగా, ఒక చోట యమున, ఒక చోట సరస్వతి, ఒక చోట కొలరిడో రివరు, ఒక చోట ఏమో నైలు నది, ఆకాశంలో ఉంటే మేఘము, మంచు రూపంగా ఉంటే అదేమో ఘనీభవించినటువంటి మంచు పర్వతము. కానీ వీటి తాలూకా తత్వం ఏమిటి? నీరే. అలాగే అందరిలో కూడా పశుపక్ష్యాదులలో, జంతువుల్లో, చెట్లలో, లేకపోతే మనుష్య రూపంలో వీళ్ళన్నిట్లో ఉండేటువంటిది ఏమిటి అని అంటే ఆత్మస్వరూపమే. ఆత్మ అంటే చైతన్యము, కాన్షియస్నెస్, తెలివి. ఆ తెలివి స్వరూపముగా ఉండేటువంటిదే. అది ఉపాధుల్ని బట్టి అంటే బాడీల్ని బట్టి అనేక రకాలుగా ప్రవర్తిల్లుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి స్వరూపాలను పొందుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఆ ఉపాధులు అంటాం. డిఫరెంట్ బాడీస్ ఇట్ కెన్ ఎగ్జిస్ట్, బట్ ఇన్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ వన్, దట్ ఈజ్ ఆత్మ. ఆత్మ నేనే, ఆత్మైవ మే మతం. ఆ ఆత్మైవ మే మతంలో ఆస్థిత, అది పరమైనటువంటి ఆస్తి, అది నిజమైనటువంటి డబ్బు, అది నిజమైనటువంటి గుణము, అది నిజమైనటువంటి ఎసెన్స్. ఆస్థిత. ఆ ఆస్థిత ఉంటూ ఎలా ఉంటాడు ఆయన? ఆస్థిత సహి యుక్తాత్మ కూడి ఉంటాడు. యుక్తాత్మ అంటే కూడి ఉండడం అంటే ఏంటి? సమాహితమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడు. సమహితము అయిన చిత్తము. ఇప్పుడు ఆ చిత్తం ఇవాళ ఎందుకో కొంచెం కదలాడిందండి నాకు. చిత్తము అని అంటే మెమరీ అనమాట. చిత్తము అనంటే ఇక్కడ ఆ చిత్త ఏకాగ్రత. చిత్ కాదు, చిత్ అంటే కాన్షియస్నెస్. ఇక్కడ చిత్తము అంటే మైండ్ స్టఫ్. ఈ చిన్న పదాల్లో చిన్న డిఫరెన్స్. ఈ చిత్తం అంటే మనం నాలుగు అంతఃకరణాలు అనుకున్నాం కదా. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ నాలుగు కూడా మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆత్మ. అంటే ఇప్పుడు మనకి కిచెన్ లో పని చేయడానికి అనేక రకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇప్పుడు పట్టకారు ఉండాలి, లేకపోతే మనము గిన్నె ఉండాలి, పాలు వెచ్చబట్టాలంటే గిన్నె ఉండాలి, లేకపోతే ఇంకా అక్కడ ఏదైనా వేపుకోవాలంటే మూకుడు ఉండాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. కూయగారులు కోయాలంటే కత్తి ఉండాలి, దట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. దే ఆర్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ అస్. ఇప్పుడు నాకు సహాయకారి అయినటువంటి అనేకమైనటువంటి పరికరములతో మనం వంట చేస్తాం. వంట అనేటువంటిది ఒక పనికి వచ్చేటువంటి పరికరములు ఈ పరికరములు ఉంటాయి. ఇది స్టవ్ కూడా ఒక పరికరమే. ఉష్ణాన్ని ఉపయోగపడుతుంది. గిన్నె, లేకపోతే ఒక మనము పటకారు, ఇలా అనుకున్నాం కదా, అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్. అలాగా ఆత్మకు ఇవి పరికరములు. దే ఆర్ డిఫరెంట్. ఎందుకు? ఆత్మ కర్మవశాత్తు ఒక దేహాన్ని ధారణ చేసింది. దేహము అనేటువంటిది ఒక పనిముట్టు. ఆ పనిముట్టులో ఇట్స్ లైక్ సంచి. దానికి అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. చూడడానికి కన్ను, మాట్లాడడానికి నోరు, వినడానికి చెవి, స్పర్శ చూడడానికి, ఆఘ్రాణించడానికి ముక్కు, స్పర్శించడానికి చర్మము, ఇలా అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. బట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నాట్ ఐఎమ్ నాట్ దట్ ఇన్స్ట్రుమెంట్స్. నేను ఇన్స్ట్రుమెంట్స్ కంటే వేరుగా ఉన్నాను. ఆత్మ ఎసెన్స్. ఆత్మలో నేను నెలకొని ఉన్నాను. ఆస్థిత. నెలకొనుండి యుక్తాత్మ. ఎవరితో యుక్తుడినై ఉన్నాను? ఆ ఆత్మతో నేను మమైకమై ఉన్నాను. అంటే ఈ నేను అనేటువంటి వాడు ఉపాధి పొంది, నేను భర్తగా, నేను భార్యగా, నేను ఉద్యోగిగా అనేకమైనటువంటి ఉపాధుల్లో ఉంటూ వాటిని తెలుసుకొని అవి నేను కాదని, నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, నేను చిత్తము కాదు, నేను అహంకారం, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ ఘ్రాణ నేత్ర నచ శ్రోత్ర జిహ్వ నచ ఘ్రాణ నేత్ర నచ వ్యోమ భూమి నచోపస్థపాయు చిదానంద రూప శివోహం. ఇలాగా అనేకంగా మనకి శంకరాచార్యుల వారి నిర్వాణ శతకంలో అనేకమైనటువంటి నేను కాదు 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 అనేటువంటి చెప్పాము. అలాగా పరికరములు నేను కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, అహంకారము కాదు, ఘ్రాణించేది నేను కాదు. ఘ్రాణము అనేటువంటిది నాకు ఒక్క పనిముట్టు తప్ప అది నేను కాదు. చూచే కన్ను నేను కాదు, కన్నుకి చూడబడే శక్తిని ఇచ్చేటువంటి వాడు నేను తప్ప, ఈవెన్ శక్తిని కూడా ఇచ్చేటువంటి వాడిని, కానీ శక్తికి కూడా నేను సాక్షిగా ఉండేటువంటి వాడిని. ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి. అది నేను, అది ఆత్మ.
ఆత్మ అన్నిటికీ ఉంటూ అన్నిటికీ శక్తినిస్తూ దేనికి అంటకుండా సాక్షిగా ఉండేటువంటి తత్వాన్ని నేను, సాక్షి స్వరూపాన్ని నేను. ఆస్థిత, అది ఆస్థిత అంటే చెప్పింది అనమాట. ఆస్థిత యుక్తాత్మ అంటే సమాహిత చిత్త. ఇది తెలుసుకున్నటువంటి వాడు యుక్తాత్మ. ఇది తెలుసుకొని ఆత్మతో కూడి ఉండి, అంటే అనాత్మకు ఆత్మకు భేదాన్ని తెలుసుకున్నటువంటి వాడు. ఆ డిస్టింక్షన్ బిట్వీన్ నేను కానిదేది నేనేది అనేటువంటి తెలుసుకొని ఉన్నటువంటి వాడు యుక్తాత్మ సమాహిత చిత్త. సన్ మాం ఏవా, అలాంటి తెలుసుకున్నటువంటి వాడు మనస్సు గలవాడై, అతడు నిగ్రహించబడినటువంటి మనస్సు గలవాడే. సమ్యక్ చిత్త అంటే నిగ్రహించబడినటువంటి మనస్సు గలవాడే. నిగ్రహం అంటే అలా గట్టిగా పట్టేసుకున్నామో నేను అది కాదు, నేనేది కాదు కాదు, అలా ఓకగా అర్థమైపోతుంది. నేను కానిది అనేటువంటిది అర్థమైపోయినప్పుడు అలా నిలిచి ఉంటాడు, అంతే. జరుగుతూ ఉంటుంది అది. అంతేగాని నేను కాదు నేను కాదు నేను కాదు అనుకోవడం కాదు. నేను కాదు అనేటువంటిది అనుభవంలోకి వచ్చినప్పుడు సమాహిత చిత్తమై నిలిచిపోతాడు. ఉపరతి అన్నాము, ఉపరతిని పొందుతాడు అన్నాము. ఉపరతి అక్కడ ఇది ఎప్పుడైతే యోగం వల్ల సమాహిత చిత్తము కలిగినటువంటి వాడై ఉపరతిని పొందునో, ఎప్పుడైతే ఆ స్థితి యందు ఉన్నటువంటి వాడు జ్ఞాని. ఆ జ్ఞాని ఆస్థిత సహి యుక్తాత్మ. ఒక్కొక్క పదాన్ని మనం చాలా జాగ్రత్తగా, చాలా డీప్ గా మళ్ళీ 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 చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇది బాగా మనకి పట్టుబడాలి, బాగా అర్థం అవ్వాలి. అది యుక్తాత్మ సమాహిత చిత్త సన్మామేవ పరం బ్రహ్మ గంతవ్యం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆస్థిత సహి యుక్తాత్మ మామేవ, మాం ఏవ ఉత్తమాం గతిం. మాం, మళ్ళీ అక్కడ అన్నాడు మాం అంటే ఎవరండి? నేనంటే అక్కడ ఎవరండి? కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అంటే ఏంటి? ఎక్కడున్నాడు ఆయన? బయట ఎక్కడో ఉన్నాడు, గోలోకంలో ఉన్నాడు, లేదా ద్వారకలో ఉన్నాడు. ద్వారకలో ఉన్న కృష్ణుడా? మాం ఏవ ఎవరు అని అంటే ఆత్మైవ, ఆత్మరూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మ, అదే యుక్తాత్మ, అదే మాం, అదే నేను. అంటే గలవాడనే మాత్రమే, నన్ను మాత్రమే, మామేవ నన్ను మాత్రమే, అక్కడ పరమాత్మను మాత్రమే అంటే కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుని మాత్రమే ఉత్తమాం గతిం, సర్వోత్కృష్టమైనటువంటి గతి. ఎన్ని పదాలు వాడారో చూడండి ఆ జ్ఞాని గురించి చెప్తూ. ఎందుకంటే జ్ఞానికి భగవంతుడికి భేదం లేదండి. మనం జ్ఞాన నిష్ఠులమై ఉన్నాము అని అంటే వీఆర్ వన్ విత్ గాడ్, వీఆర్ వన్ విత్ ఈశ్వర. అదే మోక్షం, అదే సిద్ధి, అదే విడుదల, అదే ఆ యోగ నిష్ట. ఆ స్థితియే మనకు గమ్యము, మోక్షము, పరమాంగతిం. అది పరమాంగతిం అన్నమాట. మామేవ ఉత్తమాం గతిం, ఉత్తమమైనటువంటి గతిని నేనే అయి ఉన్నాను అనేటువంటిది పరమాత్మ చెప్తున్నారు. యుక్తము అంటే స్థిరముగా ఉండేటువంటి వాడు. అదే వాసుదేవుడు. వాసుదేవ స్వరూపం కదా వాసుదేవుడు. వాసుదేవుడు అని అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, సచ్చిత్ అని అర్థం. వాసుదేవుడు అంటే సచ్చిత్తే వాసుదేవ్. వాసు అంటే వసించడము అని అంటే ఉండడం అంటే సత్ అండ్ దేవ అంటే షైనింగ్ అంటే వెలుగొందడం, అది చిత్. సచ్చిత్ స్వరూపమే వాసుదేవ స్వరూపం. అదే మాం అంటే వాసుదేవుడు అని అంటే సచ్చిత్ అని అర్థం. ఉనికి తెలివి నా స్వరూపం అది ఒక్కటే. ఇది జ్ఞాని తాలూకా ఎఫినిటీ. జ్ఞాని అతనితో మమేకం అవడమే ఆయనతో ఉండేది అనమాట. యుక్తాత్మ మామేవ ఉత్తమాం గతిం అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారు అంటే ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞాని తాత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మ మామేవ ఉత్తమాం గతిం. వీరందరూ కూడా గొప్పవారే, కానీ జ్ఞాని వీరందరూ కూడా అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి ముగ్గురు భక్తుల్లో కూడా వీళ్ళందరూ కూడా గొప్పవాళ్లే, కానీ వాళ్ళలో జ్ఞాని అనేటువంటి వాడు ఉత్తమమైనటువంటి స్థితిని పొందినాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. సో దీన్నే మన యోగానంద గారు కూడా అద్భుతంగా వర్ణిస్తూ దీంట్లో ఏం చెప్పారు అని అంటే ఉదారా సర్వ ఏవైతే, దీంట్లో ఆల్ దీస్ 4 kinds of men are noble, but the sage I consider indeed as my own self. But the sage అంటే జ్ఞాని అనేటువంటి సేజ్
ఐ కన్సిడర్ ఇండియడ్. మే మతం అన్నారు కదా, మతము అని అంటే నిశ్చయమైనటువంటి అభిప్రాయము. పరమాత్మ ఒక శాస్త్ర వాక్యం, ఇది శాసనము. భగవంతుడు చెప్పాడు అంటే ఒక శాసనము, నిశ్చయము అని అంటే మనం అండర్స్టాండ్ దట్ ఓన్లీ. ఐ ఇండీడ్ కన్సిడర్ యాజ్ మై ఓన్ సెల్ఫ్ అన్వేవరింగ్లీ హీ సెటిల్డ్ ఇన్ మీ ఎలోన్ యాజ్ హిస్ అట్మోస్ట్ గోల్. మామేవ ఉత్తమాం గతిం ఆస్థిత. ఇప్పుడు మనకి ఉండడము ఆస్తి, ఆస్తి అంటే అనుకున్నాము. అలాగే ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆస్తికుడు అనేటువంటిది అంటాము. అంటే భగవంతుని నమ్మినటువంటి వాళ్ళు ఆస్తికులు. నాస్తికులు అని ఉన్నారు. నాస్తికులు అంటే నా అస్థి, అస్థి అంటే ఉన్నది, నా అస్థి అంటే లేదు. నాస్తికులు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే భగవంతుడు లేడు అనేటువంటి వాళ్ళు నాస్తికులు. ఉన్నది భగవంతుడే అనేటువంటిది ఆస్తికులు. వీళ్ళు ఆస్తికులు అన్నారు కదా అంటే డివోటీస్. నాస్తికులు అని అంటే భగవంతుని నమ్మనటువంటి వాళ్ళు. భగవంతుని నమ్మనటువంటి వాళ్ళు అంటే నువ్వు ఉన్నావా, నా అస్థి అంటారు. లేనిది ఏంటి? నేను లేనా? ఇప్పుడు నువ్వు ఉన్నావా అని అంటే నేనున్నానండి అంటాడు. భగవంతుడు ఉన్నాడా అంటే ఆ భగవంతుడు లేడండి అంటాం. అంటే నువ్వు ఉన్నావు, భగవంతుడు లేడు. నీకు భగవంతుడు అంటే ఏంటో తెలియనప్పుడు నువ్వు ఉన్నది లేనిది అని ఎలా చెప్పగలవు? వన్ క్వశ్చన్ వన్ హ్యాస్ టు ఆస్క్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. నాకు భగవంతుడి మీద నమ్మకం లేదండి, భగవంతుడు లేదండి, నేను నాస్తికుడిని అని అంటే అసలు భగవంతుడు అంటే ఏమిటి? భగవంతుడు అంటే అర్థం కానటువంటి వాడే భగవంతుడు లేనని చెప్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు అర్థం చేసుకోలేదు. అది గురించి చెప్తారు. అందువల్ల ఎవరైతే భగవంతుడు ఉన్నాడు అన్నాడో వాడు జ్ఞాని. ఎందుకంటే తను ఉన్నాడని తెలుసుకుంటే ఇంక కొంచెము దేర్ ఇస్ ఓన్లీ ఒక తెర అనేటువంటిది ఉంది, ఒక వీల్, ఆ మాయా అనేటువంటిది ఉంది అనమాట. అది జస్ట్ తెర తీయగరాదా అని త్యాగరాజు పారినట్టుగా ఆయన తొలగించుకోవడమే. అది వన్స్ దట్ ఈస్ జస్ట్ డ్రాప్డ్, దెన్ ఈ బికమ్ వన్ విత్ ఇట్. అందువల్ల ఉదారా సర్వ ఏవైతే, ఏ రూపమునందైనా, ఏ కాలమునందైనా, ఏ రకంగా అయినా మనం భగవంతుని తలుచుకోవడమే మనని భగవంతునికి దగ్గర చేస్తుంది అనేటువంటిది కూడా దీంట్లో మనం తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్, అందుకనే చెప్తున్నారు, ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు ప్రే టు గాడ్ ఫర్ నెసెసిటీస్. యోగానంద్ గారు చెప్తున్నారు, ఇట్ ఈస్ నాట్ రాంగ్. అలాగని మనం భగవంతుని ప్రే చేయగలదా, భగవంతుని అడగక్కర్లేదా అంటే అడగాలి. భగవంతుని అడిగితే కానీ మనకి ఆ జ్ఞానము తెలుసుకోదు. ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు ప్రే టు గాడ్ ఫర్ నెసెసిటీస్, బట్ when the devotee prays for divine communion, he should not be hoping in the background of his mind for the bestowal of a favor. అది అంటే అందుకనే కర్మయోగం వచ్చింది. కర్మయోగం తర్వాత మనకి భక్తి యోగాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ అధ్యాయం మొదలవుతుంది. ఇది మనకి జ్ఞానం చెప్తున్నప్పటికీ కూడా ఇది రకంగా భక్తికి జ్ఞానమునకు అభేదమే. ఏం చెప్తున్నారంటే when the devotee prays for divine communion, భగవంతుని సాక్షాత్కారం కోసము, భగవంతుని ప్రేమగా మనము అడగాలి. అడిగినప్పుడు భగవంతుని ప్రేమగా అడిగినప్పుడు కానీ ఏంటంటారంటే బట్ నాట్ బి హోపింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిస్ మైండ్ ఫర్ ది బెస్టోవల్ ఆఫ్ ఎ ఫేవర్. నాకు అది ఇయ్యి అని అనకూడదు. నీకు తెలుసు కదా ఏం కావాలో, సర్వము నీవే అయినప్పుడు నువ్వు ఏది బెస్ట్ అనుకుంటావు, నాకు అది ఇవ్వు. దెన్ విల్ గెట్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్. వీ డోంట్ నో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ. మనకి ఏం కావాలో, మనకి ఏది మంచో ఏది చెడ్డో మనకి తెలియదు. ఇప్పుడు వరాలు అడిగేటువంటి వాళ్ళు అందుకే రాక్షసులు అయ్యారు. రాక్షసులు ఏం అడిగారు? నాకు చావు లేకుండా వరం ప్రసాదించు, నాకు ముల్లోకముల మీద ఆధిపత్యం ప్రసాదించు, నాకు శక్తి ప్రసాదించు. వీళ్ళే కదా రాక్షసులు. పూజ చేయడం, లేకపోతే తపస్సు చేయడం, భగవంతుని ప్రార్థనల కోసం అడగడం. ఏది అడగద్దు అంటున్నారు. భగవంతుని కోరు కానీ ఏది కోరకు. ఏది నాకు మంచో అది కోరు. నాకు ముక్తి మోక్షాన్ని ఇవ్వు. ఏది అడగద్దు. ఆయనకి ఏది కావాలో, ఆయన నీకు ఏది మంచో అదే ఇస్తాడు. హిజ్ మైండ్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఆన్ గిఫ్ట్స్ బట్ సోల్లీ ఆన్ ది గివర్. When the devotee can do that in reality, all the givers gifts also, as the Bible says, and added unto him, but seek you first the kingdom of God and his righteousness, and all those things shall be added unto you. నువ్వు ఏది కావాలని అడగకుండా నువ్వు భగవంతుని కేవలము ధర్మ మార్గంలో ధర్మముగా నిన్ను తెలుసుకోవాలనేటువంటిది మాత్రమే నువ్వు ప్రార్థించినప్పుడు అన్ని నీకు ఇస్తాడు. ఇది చదివిన తర్వాత నాకు కుచేలోపాఖ్యానంలో ఆ ఘట్టం అనేటువంటి జ్ఞాపకం వచ్చింది భాగవతంలో. ఆ కుచేలోపాఖ్యానంలో చాలా ఇట్స్ ఆల్ వెరీ సింబాలిక్. మనకి మామూలుగా కథలు చెప్పుకున్నప్పుడు, కుచేలుడు గురించి చెప్పుకున్నప్పుడు మనం అందరం ఏమనుకుంటామంటే కుచేలుడు ఒక పేద బ్రాహ్మణుడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఏదో అటుకులు మూట కట్టుకొని వెళ్ళాడు, ఆయన చాలా చిరిగిపోయినటువంటి వస్త్రాలతో ఉన్నాడు, భగవంతుడు అన్ని ఆయనకి ఇచ్చాడు అని మామూలుగా కథ చెప్పుకుంటాం. కానీ వ్యాస భాగవతంలోని అలాగే పోతన భాగవతంలో కూడా
ఈ కుచేలోపాఖ్యానం చాలా అద్భుతంగా వర్ణించారు. దీని గురించి మన షణ్ముఖ శర్మ గారు కూడా భాగవతంలో దీని గురించి చాలా అద్భుతంగా చెప్పారు. దీని వెనకాల లాట్ ఆఫ్ సింబాలిజం కూడా ఉంది. ఈ కథను ఒక్కసారి చెప్పుకుందాము. మనకి టైం ఉంది కాబట్టి ఒక 15-20 minutes లో ఈ కుచేలుడు కథ. ఎందుకంటే కుచేలుడు ఈజ్ ఏ గ్రేట్ డివోటీ, పరమాత్మకు శ్రీకృష్ణుడికి చెలికాడు, ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగినటువంటి వాళ్ళు. అట్ ది సేమ్ టైము కృష్ణునికి విపరీతమైనటువంటి భక్తుడు. ఇక్కడ జ్ఞాని, ఆయన జ్ఞాని. ఆ జ్ఞాని తాత్మైవమే మతం ఇక్కడ చెప్పుకున్నట్టుగా, అంటే జ్ఞానికి పరమాత్మకు అభేదాన్ని చెప్పడానికి ఈ శ్లోకం తాలూకా బహుశా వ్యాఖ్యానమే ఏమో. ఎందుకంటే భాగవతంలో చెప్పినటువంటి భగవద్భక్తుల చరిత్రలన్నీ కూడా అద్వైతాన్ని సూచించేటువంటివి. అంటే అద్వైతము అని అంటే రెండవది లేనటువంటిది. అంటే భాగవతులు కూడా భగవంతుని కంటే వేరు కాదు. భాగవతులందరూ కూడా భగవంతునితో మమేకమైపోయి ఉన్నటువంటి వాళ్ళే, ఒక్క రీతినే ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ చరిత్రలు తెలుసుకున్నా, వాళ్ళ కథలు చదువుకున్నా, ఈ శ్లోకం తాలూకా తాత్పర్యాన్ని మనం ఈ కథకి అన్వయించుకుంటే మనకి ఈ శ్లోకం ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదారా సర్వ ఏవైతే, భగవంతుని మనం ఏమి అడగకూడదా అంటే అడగచ్చు. కుచేలుడు కూడా భగవంతుని అడగడానికే వెళ్ళాడు. కానీ ఏం జరిగింది అనేటువంటి ఈ కథలో మనకి తెలుస్తుంది. ఏం చెప్తున్నారు అని అంటే, ఇక్కడ పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని అడుగుతున్నారు. ఇది కదా భాగవతంలో ఉండేటువంటి కథ. అది అడిగినప్పుడు ఎలా మొదలైంది అని అంటే, పూజనీయుడగు ఓ మహర్షి, మోక్షప్రదాతయగు శ్రీకృష్ణుడు అనంతమైన శక్తి గల మహాత్ముడు. పరీక్షిత్ మహారాజు అంటున్నాడు సుఖదేవుడితో, సుఖ మహర్షితో అంటున్నారు, ఓ ప్రభు, ఆయన మహిమను సూచించే లీలలు ఇంకనూ ఏవి గలయో వాటిని మేము వినగోరుచున్నాము. భగవంతుని తాలూకా మహిమలు, భగవంతుని తాలూకా ఆ వైభవము, భగవంతుని తాలూకా విభూతులు, అది నేను వినగోరుచున్నాను అని పరీక్షిత్ మహారాజ్ అన్నారు. అప్పుడు ఆ శ్రీహరి గుణములను స్తుతించే వాక్కే వాక్కు, ఆయన కొరకు కర్మలను చేసే చేతులే చేతులు, స్థావర జంగములకు ప్రాణములలో ఆత్మరూపుడేయున్న ఆ శ్రీహరిని స్మరించే మనస్సే మనస్సు, ఆయన పావన గాథలను వినే చెవులే చెవులు. ఇది పరీక్షిత్ చెప్తున్నారు ఈ శ్లోకం. ఆ శ్రీహరిని ప్రతిమ మొదలైనది కదలని రూపము, భక్తులు కదిలే రూపము. ఇది చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. ఆ శ్రీహరి ప్రతిమ మొదలైనవి కదలని రూపము, భక్తులు కదిలే రూపము. ఇప్పుడు గుడికి వెళ్తాము, గుడికి వెళ్ళినప్పుడు మనము భగవంతుని చూస్తాము. ఆ భగవంతుడు కదలని రూపము. ఆ భక్తులు ఆ స్వామిని దర్శించడానికి వెళ్తారు. వీళ్ళు ఎవరు అని అంటే, వీళ్ళు కదిలే రూపము, అంటే అభేదము. ఇక్కడ కూడా అభేదము. ఇది పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాడు. ఆ శ్రీహరి ప్రతిమ మొదలైనది కదలని రూపం. ఇది కదా భక్తి అంటే, ఇది కదా ప్రేమ అంటే, ఇది కదా ఆ వాత్సల్యం అంటే, ఇదే కదా శాంతి అంటే. మనం ఎప్పుడైతే గుడికి వెళ్ళామో ఆ పరమాత్మను చూడగానే ఆ పరమాత్మను తన హృదయంలో ధ్యానించుకొని ఆ పరమాత్మతో ఒక క్షణం మమేకమైపోతే అది అభేదమే కదా. ఆ జ్ఞాని తాత్మైవమే మతం ఆస్థిత సహి యుక్తాత్మ. ఈ మూడింటికి ఇక్కడ సమన్వయం కుదిరింది కదా. ఆస్థిత సహి యుక్తాత్మ, కలిసిపోయారు, ఇంకా అభేదమే. ఈ రెండు రూపములను నమస్కరించే తలయే తల, ఈ రెండు రూపములను చూసే కన్నులే కన్నులు, మరియు శ్రీహరి యొక్క ఆయన భక్తుల యొక్క పాదోదకములను సేవించే అవయవములే అవయవములు. ఎంత అద్భుతంగా పరీక్షిత్ మహారాజు ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనకి చెప్తున్నారంటే, ఈ తాత్విక దృష్టితో ఈ కథలను, ఇందులో చెప్పినటువంటి ఆ సత్యాన్ని మనం దర్శించాలి. మనం మామూలుగా కథ చదివితే కుచేలుడు చిరిగిపోయినటువంటి బట్టలు ధరించాడు, ఆయన చాలుగా బాగా వెళ్ళాడు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు కంటే, ఇందులో నిజంగా దీనికి పోతన ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని కూడా చెప్పారు. ఇది పోతన భాగవతంలో ఉండేటువంటి ఈ శ్లోకం. ఈ శ్లోకం మనం ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాము. అది మన ప్రహ్లాద చరిత్రలో కూడా ఈ శ్లోకం అనేటువంటిది వస్తుంది. ఇది ప్రహ్లాదుడు భగవంతుడి గురించి చెప్తారనమాట. ఇక్కడ కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూసి చూట్కులు చూట్కులు, శేషశాయికి మొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధుర వైరి దవిలి నా మనము మనము, మధుర వైరిని దమిలిన, మధుర అంటే మధువైరి అంటే మధుసూదన్ మధు కైటబులను సంహరించినటువంటి వాడు కదా మధువైరి. అంటే రాక్షసులకు వైరి,
రాక్షసులకు సంహరించేటువంటి వైరి, మధువైరిన దమిలిన మనము అలాంటి భగవంతుణ్ణి స్మరించిన మనస్సు విష్ణును ఆకర్షించు వీణులు విష్ణు నామాన్ని కర్ణించేటువంటి ఆ వీణులు, చెవులు, భగవంతుని గొలు పదములు, భగవంతుని వైపు వెళ్ళేటువంటి పదములు, పురుషోత్తముని మీది బుద్ధి, ఆ భగవంతుని మీద బుద్ధి పెట్టడమే మన తాలూకా బుద్ధి తాలూకా ప్రయోజనం. దేవదేవుని చింతించు దినము, ఆ భగవంతుని స్మరించడే రోజు, అదర్వైజ్ ఇట్స్ టైమ్ ఇస్ నాట్ దట్. చక్రహస్తుని ప్రకటించు చదువు, ఆ భగవంతుని గురించి, ఆయన లీలల గురించి మాట్లాడేటువంటి చదువే జ్ఞానము. కుంభిని దవు చెప్పేటి గురుడు, కుంభిని దవు అంటే ఆ భగవంతుని గురించి చెప్పేటువంటి బోధించే గోవిందుని గురించి బోధించే గురువే గురువు. తండ్రి హరి చేరుమనడి తండ్రి, అది ఆ శ్రీహరిని చేరవలని చెప్పే తండ్రి అని ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పాడు. అలాగే ఇక్కడ పరీక్షిత్ కూడా చెప్తూ ఇందులో హరి ఇక్కడ ఆయన చెప్తాడు అనమాట. ఇక్కడ పోతన పద్యం అంత అద్భుతంగా రాశారు. హరి భజించు హస్తములు అచ్యుత గోరి మొక్కు శిరము చక్రధరుని చేరిన చిత్తం. తర్వాత మిందిరా వరుగను దృష్టి మురవైరి నుతించిన వాణి మురవైరి అంటే శత్రువులను వైరి, నుతించిన వాణి అంటే నోరు, వాక్కులు. యక్షరు కథలాను కర్ణములు వాణి, యక్షరు కథ లాను కర్ణములై విలసిల్లు బోభువిన్. భగవంతుని గురించి కథలు, భగవంతుని తాలూకా మహిమలు లీలలు చెప్పుకోవడమే మనకి కన్నులు, ఆ చెవుల తాలూకా వినడమే మన తాలూకా ప్రయోజనము. హరిపాద తీర్థ సేవాపరుడై విలసిల్లునట్టి భాగవతిని విస్ఫుతిరాంగములంగములా పరమేశ్వరు నెరుగ నాకు పలుకు మునీంద్ర అని పరీక్షిత్తు ప్రార్థిస్తున్నాడు. అప్పుడు ఆ పరీక్షిత్తు ప్రార్థించిన మీద ఈ కథ అనేటువంటి చెప్తారు. ఇక్కడ అంటే వ్యాస భాగవతంలో, కానీ దీనికి వ్యాస భాగవతానికి పరిపూర్ణంగా మనకు అనేకమైనటువంటి భక్తిగా చెప్పి ఈయన చెప్పినటువంటి ప్రహ్లాద్ చరిత్ర అయితేనేమి, కుచేలోపాఖ్యానం అయితేనేమి చాలా అద్భుతంగా చెప్తారు. అప్పుడు సుఖమహర్షి చెప్పారట, కృష్ణునకు ఒక బ్రాహ్మణ మిత్రుడు ఉండను. బ్రహ్మవేక్తులలో శ్రేష్ఠుడుగా అతడు ఇంద్రియ భోగములందు విరక్తుడై ఇంద్రియములను జయించి ప్రసన్నముగా మనస్సు కలిగి ఉండను. ఇందులో కూడా చాలా డీప్ సిగ్నిఫికెన్స్ ఉంది. అంటే ఇతను ఒక భక్తుడు ఉన్నాడు, అతను బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడకు బ్రాహ్మణ మిత్రుడు. బ్రాహ్మణుడు అని అంటే జన్మతః కాదు, కర్మసహ, గుణ కర్మ విభాగ సహా అన్నాడు కృష్ణుడు కూడా. అంటే గుణములు కర్మలను బట్టి ఆయన బ్రాహ్మణ్యం నిర్వహించింది బట్ట, ఆయన జన్మతః కాదు. మన వాళ్ళు రాను అనేకమైనటువంటి సార్థ చింతనలతో ఆ విధంగా తయారయ్యాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడకు బ్రాహ్మణ మిత్రుడు. బ్రహ్మవేత్త అంటే బ్రహ్మం నెరింగినటువంటి వాళ్ళు, అంటే ఆ పరమాత్మ తత్వాన్ని నెరింగినటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడు ఉత్తముడు అయినటువంటి ఒక మిత్రుడు శ్రీకృష్ణుడు ఉండేటువంటి వాడు. అతడు ఇంద్రియ భోగముల యందు విరక్తుడై ఇంద్రియములను జయించి ప్రసన్నమగు మనస్సు కలిగి ఉండెను. ఇంద్రియములను జయించినటువంటి వాడు ప్రసన్నమైనటువంటి చిత్తము కలిగి ఉంటుంది, అంటే శాంతంగా ఉంటుంది ఆ చిత్తం. గృహస్థుడైనటువంటి ఆ సుధాముడు, ఇక్కడ వ్యాస భాగవతంలో కుచేలుడికి సుధాముడు అని పేరు. దామము అనంటే నివాసము, సుధామము మంచి నివాసము కలిగినటువంటి వాడు, సువాసము. ఇక్కడ ఏంటి, ఇక్కడ పరమాత్మ కూడా ఏం చెప్పాడు, ఆస్తికుడు, ఆస్థిత అన్నదే సుధాముడు అనేటువంటి పేరు పెట్టారు. ఏమో మరి, అంటే ఇది ఎంత సింబాలిక్ కథలన్నీ. కుచేలుడు ఉండేటువంటి వాడు, ఆయన ఎప్పుడో ఉన్నాడు, ఆ ద్వాపర యుగంలో ఉన్నాడు, ఓకే ఉంటే ఉండొచ్చు కదా. కానీ ఆ కథలో ఉండేటువంటి ఆ తత్వము, సుధాముడు అంటే ఆస్థితుడు, అంటే ఆస్తి ఉన్నది, ఇదేని యందు ఉన్నాడు, భగవంతుని యందే ఉన్నాడు. అందుకనే ఏం చెప్పాడు, ఆస్థిత యుక్తాత్మ. ఆయన బ్రహ్మవేత్త అంటే యుక్తాత్మ, బ్రాహ్మణుడు యుక్తాత్మ, ఆస్థిత జ్ఞాని. వీటన్నిటికీ కూడా సుధాముడు అనేటువంటి వాడు పరిపూర్ణంగా సరిపోయాడు అక్కడ. అంటే ఈజ్ నథింగ్ బట్ ద జ్ఞాని, అట్ ది సేమ్ టైం మహాభక్తుడు. ఆ భక్తి తత్వతలో పరిపూర్ణమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితికి చేరినటువంటి వాడు అతడు. గృహస్థుడైన సుధాముడు అనుకోకుండా ఈశ్వరేచ్ఛతే లభించిన దానితో
జీవికను గడుపుచుండెను. యదృష్టాలాభ సంతుష్టో, అదే కదా పరమాత్మ చెప్పాడు. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు, లేదా ఆత్మతత్వం గురించి నెరయనటువంటి వాడు, లేదా ఆ ఆ యోగమునందు ఉండేటువంటి వాడు ఎలా చెప్తాడు అంటే యదృష్టాలాభ సంతుష్టో, ఏ లభించిన దానితో తృప్తి చెందేటువంటి వాడు. అది యోగం గురించి చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఈశ్వరేచ్ఛతే లభించిన దానితో జీవితను గడుపుచుండెను. అంటే ఈ కథని ఎంత సమన్వయం చేశారో చూడండి. అంటే ఈయన యోగయుక్తుడు, ఆ సుధాముడు ఆ యోగమునందు పరిపూర్ణమైనటువంటి నిశ్చయంతో ఉండేటువంటి వాడు. చివికిన వస్త్రములను ధరించి ఆయన భార్య ఆకలికి కృషించి ఆయన వలె చివికిన వస్త్రమునే జాల్చి ఉండెను. అంటే ఎంత బీదవాడంటే ఈయన, వస్త్రములన్నీ చిరిగిపోయి ఉన్నాయి, భార్య కూడా వస్త్రములు చిరిగిపోయి ఉన్నాయి. దీనికి సింబాలిజం ఏంటి? వస్త్రములు చిరిగిపోయి అంటే అంటే వస్త్రముల పట్ల ఆయనకి శ్రద్ధ లేదు. మనకి వస్త్రముల పట్ల శ్రద్ధ ఉంటుంది. ఈయనకి భక్తుడు కాబట్టి దొరికిన దాంతో తృప్తి పడుతున్నాడు. ఆయన వస్త్రముల పట్ల ఆయనకి శ్రద్ధ లేదు, చిరిగిపోయి ఉన్నాయి. ఆయన భార్య కూడా అలాగే ఉంది. అంటే వస్త్రము అని అంటే దేహమే వస్త్రము, దేహము పట్ల శ్రద్ధ లేదు. అంటే దేహం పట్ల శ్రద్ధ లేదు అని అంటే తాను దేహము కాదు అని తెలుసుకున్నటువంటి వాడు సుధాముడు. అందువల్ల దేహం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు. ఎప్పుడైతే మనమే దేహంగా బతుకుతూ ఉంటాం, దేహానికి అత్తర్లు పూసి, దేహానికి మంచి వేసి, తలకి రంగేసి, మంచి బాగా నిగనిగలాడడం, ఇవన్నీ చేస్తే గానీ మనకి దేహం పట్ల విపరీతమైనటువంటి మమకారం, దేహం పట్ల శ్రద్ధ లేదు కాబట్టి ఆయన సుధాముడు అన్నాడు. అంటే సింబాలిక్ గా చెప్పారు. అదనమాట. జైవించి అతని భార్య ఆకలికి కృషించి ఆయన వలె చివికిన వస్త్రములనే దాల్చి ఉండెను. దారిద్ర్యముచే వ్యాకులమైన చిత్తము గల పతివ్రత ముఖములో రక్తం లేదు. ఆమె వణుకుతూ భర్తకు ఎదురుగా వచ్చి ఇట్లా చెప్పాను. ఏదో కుచేలుడు అంటే అధికమైనటువంటి సంతానము, ఆ పాటను కూడా అలాగే రాశారు. ఏదో ఆయన 7 పిల్లలు రోజు ఏదో వచ్చి ఏడ్చేటువంటి వాళ్ళు. ఆయన పిల్లల గురించి ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. ఈయన పోతన మాట్లాడలేదు, వ్యాస భగవానుడు మాట్లాడలేదు. బట్ వాళ్ళిద్దరూ కూడా చివికిన వస్త్రములను ధరించేటువంటి వాళ్ళు, చాలా పేదవాళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్పారు. దారిద్ర్యముతే వ్యాకులమైనటువంటి చిత్తము, దారిద్ర్యం వల్ల వ్యాకులత, వాళ్ళకి బాధ అనేటువంటిది ఉంది. వచ్చి ఆమె భర్తతో అన్నది దాన్ని, ఓ పూజనీయులకు తమరి మిత్రుడు యాదవ శ్రేష్ఠుడు శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా లక్ష్మీదేవికి భర్త, బ్రాహ్మణ భక్తి గల ఆయన శరణాగతులకు రక్షకుడు కదా. శరణాగతులందరినీ రక్షిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. మీ ఫ్రెండే, చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి మీరు ఆయనకు వెళ్ళండి. ఓ మహాత్మా, ఆయన సజ్జనులకు సర్వోత్కృష్టముకు ఆశ్రయము. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. ఆశ్రయము, పరమాత్మ కూడా అదే చెప్పాడు, నేను అందరికీ ఆశ్రయము. ఆస్థితః సహియుక్తామా మామేవా ఉత్తమాం గతి, అందరికీ కూడా గతి ఆయనే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామే, ఈ శ్లోకాన్ని ఇది కథ రూపంలో చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని కుచేలోపాఖ్యానంలో కథలా చెప్పారు. ఈ కథ ఏంటంటే చిన్నప్పుడు మనకి వింటే ఆ కథ బాగా హత్తుకుంటే, ఆ కథలో కానీ మనము కథని కథగా కాకుండా దాంట్లో ఉండేటువంటి ఆ రహస్యాన్ని, తత్వాన్ని పట్టుకుంటే మనము భగవంతుడి చేరుతాము. ఇందులో చాలా సూక్ష్మమైనటువంటి చాలా విషయాలు తెలియజేసి ఉన్నారనమాట. అది చెప్తున్నారు. సో ఆయన సజ్జనులకు, ఎవరికి? సజ్జనులకు. సృహున్మిత్రార్ ఉదాసీనం అన్నట్టుగా, అంటే సజ్జనుడు. ఇక్కడ ఏంటి, ఎక్కడ కూడా అనేది చెప్పారు. ఇక్కడ మనకి సుకృతినోర్జున జనాహ సుకృతినోర్జున చతుర్విధ భజంతే మామం. చతుర్విధముగా భజించేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ సుకృతులే. అలాగే వీళ్ళందరూ కూడా సజ్జనులు. సజ్జనులన్నా సుకృతులన్నా ఒకటే. ఆయన సజ్జనులకు సర్వోత్కృష్టముకు ఆశ్రయము. తమరు ఆయన వద్దకు వెళ్ళుడు. కుటుంబీకుడిపై కష్టపడుతున్న తమరికి ఆయన అధికమగు ధనము నీయగలడు. ఏమి ధనాన్ని ఇస్తాడు అనేటువంటిది కొంచెం విశేషంగా ఉంటుంది. ఆ ధనం ఏమి ఇస్తాడు, ఆ కుచేలోపాఖ్యానంలో ఉండేటువంటి ఇప్పుడు ఇంకా ఆయన ఏం పొందాడు అనేటువంటి దాంట్లో ఉండేటువంటి తత్వరహస్యము, ఆయన అటుకులు పట్టుకెళ్ళడం, ఈ విషయాలన్నిటి గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మరి కొంచెం తెలుసుకుందాం. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక టైం ఉండదు కాబట్టి ఇక్కడతో ఇది ఆపుదాము. సో ఆ కుచేలుడు, ఆ సుధాముడు, కుచేలుడు లేదా సుధాముడు, ఆయన చరిత్ర తెలుసుకొని ఆయన భక్తుడు ఎలాగయ్యాడు, ఆ భక్తుడిగా ఆయన పరమాత్మ దగ్గరికి వెళ్ళాక ఆయనను ఈయన ఎలా దర్శించాడు, ఆయనకి ఈయనకి ఉండేటువంటి ఆ బంధం ఏమిటి, భక్తుడికి భగవంతుడికి ఉండేటువంటి సందర్భం ఏంటి, ఈయన ఏ రకంగా దాన్ని పొందాడు అనేటువంటి విషయాల్ని మళ్ళీ క్లాసులో తెలుసుకుందాం. హరి ఓం. మళ్ళీ ఒక్కసారి ఈ శ్లోకాన్ని అనుకుందాము. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని తాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మ మామేవా ఉత్తమాం గతిం.
ఓం తత్సత్. ఓం హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం ఓం. జై గురు. We'll be in a silence for a moment and then we'll close today's session. Om Tat Sat. Om. Jai.